Hi Mama, good morning to all. Second day, second vlog. And వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. నిన్న కిచెన్ క్లీన్ చేయాలనుకున్నా కానీ టైం కుదరలేదు. అండ్ వీటి దాన్ని చాలా గందరగోళం ఉంది. చాలా పెద్ద పని, మొత్తం ఇది క్లీన్ చేయాలి. అండ్ ఇంటి ముందు చాలా పని ఉందన్నమాట. చూసారు కదా, మొత్తం మట్టి. ఇది కూడా క్లీన్ చేయాలి. ఇది మా ఇంటి ముందు వ్యూ. చూపులతో గుచ్చి రైస్ కంప్లీటెడ్. రైస్ కుక్కర్ పెట్టేసి కిచెన్ వర్క్ ఎంత ఉంటుందా, మా మమ్మీ డైలీ చేస్తా అంటే ఏందో అనుకున్నా. తిన్నమే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కాలేజ్కి వెళ్ళాలి. फूलతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. కాలేజీలోకి ఎంటర్ అయినామమ్మ. సెకండ్ డే, సెకండ్ బ్లాక్. యాజ్ యూజువల్గా సెక్యూరిటీ చెకప్. వాళ్ళు వచ్చిరంటారా కోమలగడలో? ఈ ఎంబీఏ బ్లాక్ నుంచి బీటెక్ బ్లాక్ మార్చేసిన మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. మోడల్ మాన్సా అవునా? అయ్యా ఎగ్జామ్ లేదన్నారు, కాకపోతే మళ్ళీ బయటికి వెళ్ళగొడుతున్నారు మమ్మల్ని. అరే వేడికి ఇప్పుడు చెప్పురా, అయిపోదాం మనకి ఇష్టం వచ్చింది కాదు. డిప్లొమా బ్లాక్. అరే ఎంబీఏ బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు డిప్లొమా బ్లాక్ రా. లేదా 3D బ్లాక్. నిన్నట్టుంది వీడియో ఎట్లుంది కోమల్ చెప్పురా, ఎడిటింగ్ వీడియో ఎట్లుంది? పర్లేదు, తీసేసిండు. ఏం చెప్పాలేరా? ఇందాక మా ఫ్రెండ్ గారు నేను బ్లాగ్ చేస్తాను చేసిండు. ఈడు రాడు కానీ వచ్చేటోళ్ళు మాత్రం ఎలా చేస్తాడు వీడు. నీకు సిగ్గుంది. చెప్పరా, నువ్వు చెప్పు. మా ఫ్రెండ్ గారు చూసిండు అంటే వానికి బోసడి తెలుసు. సో ఇక పంచాయతీ ఇంకా నైస్ వీళ్ళ దగ్గర రాకూడదురా బాబు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా?
ఎవరు బీకేవీ వాడు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఏదిరా అవునా? అంతే, పాజిటివిటీ ఉండాలి ఎప్పుడైనా మైండ్. ఇది వాడచ్చు, ఇది వాడచ్చు. అది కదా వాడు ఇప్పుడు ఏంటంట అటంటే వేయాలనే అన్నారుగా. అదే ఎగ్జామ్స్ సీనియర్ వాళ్ళకి అయిపోయేదాన్ని. నేను నార్మల్గా ఉండరా, నాకు భయం అవుతుంది. కాకపోతే అదే పోతుంది, భయం పోతుంది. ఇంకా స్టాఫ్ మెంబర్స్కే చూపించాలి, ఇక చెక్కుతారు. కామెడీ చేస్తాను మామూలు కామెడీ కాదు. అరే అటు లేడీస్ చెక్కుతారు, ఏ లేదు. ఇటు పట్టుకొని పోతుంటే అందరూ వింత చూస్తారు తెలుసా. వింతకు కాదు, నాకు కూడా వింతగానే కనిపిస్తుంది. అమ్మ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇల్లు ఇట్లా కెమెరా పట్టుకున్నట్టు వెళ్ళిపోతారు. అసలు అర్థం కాదు బాబు. ఫస్ట్ ఏంటంటే భయం వేస్తుంది, ఎక్కడ నడుతుంది కింద. గర్ల్స్ని కార్ అయితే వాళ్ళు ఎవరు ఇచ్చారనుకో చెక్కుతారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి మీట్ ఏందిరా డిఎస్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం లేబ్రా డిఈరా క్లాస్ అయిపోయింది. డిఈ అయిపోయిందంట. జావలా జావా ల్యాబ్కి వెళ్తాను. ల్యాబ్ అయిపోయింది. అరే వాసుగాడు ఏడ్రా, వాడితేనే కామెడీ ఉంటుంది వాళ్ళకి. ఇగో నిన్ను అడిగిండు, ఎవరు బ్రో అమ్మాయిలు అంతగానం కొట్టుకుంటున్నారు ఆ అబ్బాయి కోసం అంటే, వాడే బ్రో వాసు అన్న. వీడే వాడు. సబ్స్క్రైబ్ థ్యాంక్స్ మామ. 100 సంవత్సరాలు వస్తుంది సింపుల్గా వదిలేసి. అప్పుడు లంచ్ చేసినాం, లంచ్ అయిపోయింది. క్లాస్ ఏం లేదంట, అటెండెన్స్ మాత్రం ఫుల్ వచ్చింది. సో అట్లా తిరుగుతున్నాం అనమాట. వీడి సిఆర్ ఎందుకైండు, అటెండెన్స్ మాత్రం పురుసత్తుగా అబ్బా అయితే అయినా కానీ భలేగానే అది సిఆర్. మా కాలేజీలో టాటర్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళిద్దరైతే పోతారు, మా సంబంధం లేదు, తుప్పల్లో పోతారు. సివిల్ ఇంజనీరింగ్ వారు చేశారనమాట. డిప్లొమా బ్లాక్ ఇది. ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఫైనల్ ఇయర్లో. సో ఫ్లాష్ మ్యాన్ ఎరా ఎటు నుంచి వచ్చిన మా భోజగాడు పాపం కోరిక మేరకు క్యాంటీన్కి పోవడం జరిగింది. అంటే పోలేదు, పోతాను మరి. ఇక మరి ఏమి ఇప్పిస్తాడో చూడాలి. ఇక బోస్ ఏం ఇప్పిస్తాం? మ్యాజిక్ మూమెంట్ అయ్యిందో పిల్లిలు అల్లిపాపలు అంట. అయ్యిందో మరి మా తెలియదు. మేము ఎప్పుడు తిన్నా పట్టరా మీ ఇంటికి వెళ్ళి, లేకపోతే ఎవడన్నా పట్టినప్పుడు నీకు ఇచ్చిండా? మరి 2 3 4 ఇచ్చిందా? మరి అన్నాగా బ్రో పిల్లి లాలిపాపలని చెప్పు. నీ బుల్లే పిల్లి లాలిపాప. పాప మా వాడు ట్యాన్ అవుతుండు ఎండకి వెళ్ళి సన్ స్క్రీన్ కూడా కొనుక్కుండు కానీ పూసుకోవట్లే. అరే సన్ స్క్రీన్ ఉన్నారు బ్యాగ్లా బ్రో. మా వాడు మంచి మాట వాడండి ఇప్పుడే. సో ఇప్పుడు వాడి చేతిలో ఏమంటారు, వాడి నోట్లో నోరు పెట్టకూడదు మనం. ఏట్రా ఏందిరా మళ్ళీ పోదామా? మళ్ళీ పోదామా అన్న? బోస్ పోదామా? దా మరి దా, జుట్టు తీసుకోవాలి. ఏదో ఒకటి కొందామని క్యాంటీన్ పోయినాం కానీ ఏం లేదు, ఉత్తి క్యాలీ డబ్బాలు తప్ప ఏం లేవు క్యాంటీన్లో. భోజగాడు పాపం కొనిస్తా అంటే లేక కొనిస్తా అన్నాడు. పోతే క్యాంటీన్ రోస్ట్ చేస్తాను దాంట్లో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎటు అడిపోయి భోజ వాళ్ళు 60 బయటకు వస్తున్నాను అనమాట కాలేజీలో.
ఇక్కడ నుంచి ఈ సందు నుంచి పోదాం. ఈ వాళ్ళకైతే ఇంతే ఫ్రెండ్స్, ఎక్కువ తీయలేకపోయినా ఓల్డ్ సడన్ వచ్చింది. సో చాలా బ్యాక్ టు హోమ్.